మేబీ నేనే ఇలాంటి వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం నెగిటివ్గా ఇది అనిపించవచ్చు కొంతమందికి. ఇప్పుడు దాకా ఎవడో చెప్పిందే లేదు, నువ్వేంట్రా మాకు చెప్తున్నావు అన్నట్టు అనిపించవచ్చు. సో ప్లీజ్, ఎవరైతే చెప్పలేదు కానీ నేను ఏంటంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి బైక్ రైడ్ చేస్తున్న వాళ్ళకి, చాలా ఎప్పటి నుంచో బైక్ రైడ్ చేస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఇలాంటి రూల్స్ అన్నీ. ఇవన్నీ బేసిక్ రూల్స్ అన్నమాట ఇవన్నీ. సో తెలిసిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి కొంచెం అనిపించవచ్చు, ఎందుకంటే తెలిసిన తర్వాత కూడా ఎవడైనా చెప్తే అలాగే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ నాకు తెలిసింది నాకు ఎవడైనా చెప్పాడంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఎవరైతే తెలియదో మీరు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఏమనుకోకుండా ఈ వీడియో కొంచెం స్కిప్ చేసేయండి, తీసేయండి ఈ వీడియో. ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఇప్పుడిప్పుడే బండి నేర్చుకుని, లేకపోతే ఇప్పుడు చూస్తుంటే మనం 7th క్లాస్ 8th క్లాస్ వీళ్ళందరూ బండి నేర్చేసుకుని బండి కొనేసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అలాంటి వాళ్ళు మినిమం ఇలాంటి బేసిక్ రూల్స్ అన్నీ తెలుసుకుని రోడ్ ఎక్కడం మంచిది, వాళ్ళకి మంచిది, అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా మంచిది. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను, ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. ఇలా ఉంటాయి అన్నమాట రోడ్లు, మన ఇండియన్ రోడ్లు. ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు సే దట్ మన ఇండియన్ రోడ్లే ఉంటాయి ఇలాగా. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో బ్రో, ఈ వీడియోలో మనం మన ఇండియన్ రోడ్స్లో బైక్ని ఎలా రైడ్ చేయాలి ఏంటనేది మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ రోడ్స్ అని ఎందుకన్నానంటే, ఇది ఓన్లీ మన ఇండియన్ రోడ్స్ ఒకలా ఉంటాయి, ఇంటర్నేషనల్ రోడ్స్ వేరేలా ఉంటాయి. అందుకని చెప్పి మన ఇండియన్ రోడ్స్ అని మెన్షన్ చేశాను. సో మన ఇండియన్ రోడ్స్లో బైక్ రైడ్ చేయాలంటే కావాల్సిన మొదటి వస్తువు హెల్మెట్ అనమాట. మన ఇండియన్ రోడ్స్ అనే కాదు, మనం ఎక్కడ రైడ్ చేసినా కానీ హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ ఎప్పుడు మనకి రైట్ సైడ్లో వెళ్తాయి, డివైడర్కి పక్కనే వెళ్తూ ఉంటాయి. ఇలా స్లోగా వెళ్ళే బండ్లు కానీ ఆటోలు కానీ ఇలా చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటాయి. హెల్మెట్ అవన్నీ సెటప్ చేసుకోవడానికి నేను ఇందాక లెఫ్ట్ సైడ్ ఆగాను. సో మనం రైట్ సైడ్లో ఉంటే మనకి రైట్ సైడ్ ఆగడానికి కుదరదు, ఆబ్వియస్లీ మనకు అక్కడ స్పేసే ఉండదు. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండాలన్నమాట మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టు. సో కార్లో కూడా చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది స్టీరింగ్ అనేది. బయట కంట్రీస్లో ఎలా ఉంటుందంటే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా పెద్ద వెహికల్ ఎదురెళ్తున్నప్పుడు సో మనం ఎప్పుడు వాళ్ళని మిడిల్లో ఉంటాం. ఇలాగా మిడిల్లో ఇప్పుడు ఉండకూడదు అనమాట. ఇలా మిడిల్లో ఉన్నామంటే 4 వీలర్ వాళ్ళు ఎప్పుడు కూడా, ఈవెన్ నేనైనా సరే, సెంటర్ చేసుకుంటాం అనమాట. ఏదన్నా పాటోల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే సెంటర్ చేసుకుని వెళ్తారు. 4 టైర్లు అలా పక్క వెళ్ళిపోయి మధ్యలో ఆ పాట్ హోల్ వచ్చేలాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు మన 2 వీలర్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వెనకాల వెళ్తుంటామో సో వాళ్ళ మిడిల్లో వెళ్ళేటప్పుడు మనకి తగులుతుంది అనమాట ఆ గుంత, మనం పడతాం ఆ గుంతలో. మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆ 4 వీలర్ వెనకాల వెళ్ళేది ఉంటే మాత్రం మనం ఎప్పుడు వాళ్ళ టైర్ని చూసుకుని వాళ్ళ టైర్ వెనకాల వెళ్ళాలి. వాళ్ళకి రైట్ టైర్స్ అయినా సరే లెఫ్ట్ టైర్స్ అయినా సరే ఆ టైర్స్ వైపు వెళ్ళాలి. మనం మిడిల్లో మాత్రం వెళ్ళకూడదు అనమాట. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఇలాంటి డివైడర్స్ గిని వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం స్లో చేస్తూ ఉండాలి బండి. ఎందుకంటే తెలిసిందే కదా, మన ఇండియన్ రోడ్స్ మ్యాక్సిమం సిగ్నల్స్ అవన్నీ మెయింటైన్ చేయరు చాలామంది, హార్న్స్ కూడా మెయింటైన్ చేయరు, ఇంకా సైడ్ మిరర్స్ అలాంటివి ఏమి మెయింటైన్ చేయరు. అందుకని చెప్పి మ్యాక్సిమం మనం స్లో వెళ్ళడం మనకు మంచిది. ఇంకోటి ఏంటంటే, ఆ డివైడర్ లేకపోయినా కానీ మన ఇండియన్ రోడ్స్లో ఇప్పుడు ఆయన క్రాస్ చేస్తున్నాడు చూడండి మన ఫ్రంట్లో. సో అక్కడ డివైడర్ ఏముండదు, ఉన్నదా? లేదు, డివైడర్ లేదు, ఏం లేదు, వెళ్ళడానికి లేదు అసలు అటు. కాకపోతే మనోడు చూసుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే మనం ఎప్పుడైతే హై స్పీడ్స్ మెయింటైన్ చేస్తామో, మనం ఎవరు రారలే అనుకుని వెళ్ళిపోతామో, సో అప్పుడు అలాంటి వాళ్ళు వస్తారనమాట. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. స్పీడ్ లిమిట్ చూసుకొని వెళ్ళామంటే మనకి కంట్రోల్ అవుతుంది అనమాట, ఆ కార్ అయినా కానీ బండి అయినా కానీ. లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు మనం స్పీడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్లోనే వెళ్ళాలి స్పీడ్ వెళ్ళేది. ఎందుకంటే రైట్ సైడ్లో మనకి అలా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేది ఉండదు. ఎప్పుడైతే అవతల వాళ్ళు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు, మనమైనా సరే నేనైనా చేస్తాను అలాగా. ఇలా వచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా డివైడర్ని క్రాస్ చేసామనుకో, ఏదో డివైడర్కి వెళ్దాంలే అనుకుని ఇటు సైడ్ వచ్చేస్తుంటాం, ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి వచ్చేస్తుంటాం, ఆ పక్కనే వచ్చేస్తుంటాం. సో మనం ఇటు సైడ్ ఉన్నప్పుడు బాగా స్పీడ్ వెళ్ళామంటే ఎదర నుంచి వచ్చే వాళ్ళకి, ఎప్పుడన్నా ఎదర నుంచి వచ్చే వాళ్ళకి మనం గుద్దేసే అవకాశం ఉంది. సో అందుకని చెప్పి మనం మ్యాక్సిమం స్పీడ్ కానీ క్రూజ్ చేస్తుంటే మాత్రం మనం ఎప్పుడు డివైడర్కి ఆ పక్కనే క్రూజ్ చేయాలి, ఇటు పక్కన క్రూజ్ చేయకూడదు.
ఇటు పక్కన చేస్తే మనకి మళ్ళీ ఊర్లు కూడా ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి ఆ ఊర్లు కనెక్ట్ అయ్యాయి కూడా వాళ్ళు గబుక్కుని వచ్చేస్తుంటారు రోడ్డు మీదకి ఇలా పైకి ఎక్కించడానికి. మళ్ళీ పైకి ఎక్కించే వాళ్ళు కూడా జస్ట్ అక్కడి నుంచి అక్కడికి ఎక్కించేయచ్చు, కానీ అక్కడి నుంచి అక్కడికి ఎక్కించరు, అక్కడి నుంచి ఇక్కడ దాకొచ్చి ఇక్కడ తిప్పుతారు, అలా ఉంటాయి. సో అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడు స్లోగానే రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చూసారు కదా మీరు, అక్కడి నుంచి ఆ లైన్కి అవతల నుంచి తిరిగేయాలి ఆయన. మామూలుగా అయితే ఆ లైన్కి అవతల కాకుండా యువతలకు వచ్చేసి ఇక్కడి నుంచి తిరిగాడు ఆయన, అక్కడ అంత ప్లేస్ ఉన్నా సరే. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం హై స్పీడ్స్ చేయకూడదు ఇలాంటి రోడ్లలో, మన రోడ్లలో ఎస్పెషల్లీ. సైడ్ మిర్రర్స్ కూడా మ్యాక్సిమం అందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సైడ్ మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఎందుకు అర్థం కాదు కానీ మ్యాక్సిమం బండికి కూడా లుక్ సైడ్ మిర్రర్స్ ఉంటేనే బాగుంటుంది. మ్యాక్సిమం సైడ్ మిర్రర్స్ అనేది మాత్రం మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే బండి కొన్న వెంటనే సైడ్ మిర్రర్స్ తీసేయాలి, అదో గొప్ప. సైడ్ మిర్రర్స్ తీసేయాలి, సైడ్ మిర్రర్స్ ఉన్నాయంటే సైడ్ మిర్రర్స్ ఏంట్రా అంటారు. అదేదో బండికి ప్యాకింగ్లు ఉంటాయి కదా స్టార్టింగ్లో, చిన్న చిన్న గార్డ్స్కి వాటికి చిన్న చిన్న వెళ్తూ ఉంటాయి ఇలాగా, అవి ప్యాకింగ్స్ ఉంటాయి కదా, ప్యాక్ చేసి ఉంటాయి కొత్త బండికి. సో అవి పీకారంటే అదో రకం. మన వాళ్ళు ఎలా అంటే అవి అట్ల కంటే ముందు సైడ్ మిర్రర్స్ పీకేస్తారు, సైడ్ మిర్రర్స్ పీకిన తర్వాత ఆ ప్యాకింగ్లు పీకుతారు. సైడ్ మిర్రర్స్ మ్యాక్సిమం ఉండాలి, సైడ్ మిర్రర్స్ ఉంటే బండి కూడా అందంగా ఉంటుంది. అండ్ మనకు కూడా డెఫినెట్లీ సైడ్ మిర్రర్స్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను హెల్మెట్ వేసుకుని ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ వేసుకుని ఉన్నాను కాబట్టి నేను ఇలా మామూలుగా అయితే నేను కూడా సైడ్ మిర్రర్స్ లేకుండా వాడిన బండ్లు ఉన్నాయి. అంటే నేను కూడా సైడ్ మిర్రర్స్ లేని బండ్లు వాడిన ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఇలా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తిరిగేవాడిని, వెనకాల ఎవరు రావట్లేదు కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. బట్ అది కొంచెం కష్టమైన పని. మనకి ఇప్పుడు హెల్మెట్ ఉంది అండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ నా హెల్మెట్లో నుంచి కన్ను ఇలా వేస్తాను లెఫ్ట్కి, లెఫ్ట్ సైడ్కి తిరుగుతున్నానంటే, నేను లెఫ్ట్ లైన్కి వస్తున్నానంటే ఇలాగా నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్కి లైట్కి ఇలా చూస్తాను, ఎవరు రావట్లేదు అన్నప్పుడు తిరుగుతాను. అండ్ రైట్ మిర్రర్కి చూస్తాను, రైట్కి ఎవరు రావట్లేదు అన్నప్పుడు రైట్కి ఇలా తిరుగుతాను. సో అలా తిరగడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట చాలా రైడ్ చేసేటప్పుడు మనకి. అందుకని చెప్పి సైడ్ మిర్రర్స్ అయితే డెఫినెట్లీ ఉండాలి. సో మ్యాక్సిమం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. సైడ్ మిర్రర్స్ ఒకటి, హెల్మెట్ ఒకటి, ఇవన్నీ మంచిగా ఉన్న రోడ్లకే వాడుతూ ఉంటారు అవన్నీ. బయట కంట్రీ వాళ్ళు అవన్నీ వాళ్ళందరూ కూడా. సో అలాంటిది మనకి ఇంత వర్స్ట్ ఉంటాయి రోడ్లు, చూడండి ఎంత గుంతలు ఉంటాయో, పెద్ద పెద్ద గుంటలు. బండి దాంట్లో పడిందంటే బయటకు రావడానికి కష్టమవుతుంది. అలాంటి గుంటలు ఉన్న రోడ్లలో మనం ఈవెన్ హెల్మెట్లు కూడా మ్యాండేటరీ హెల్మెట్, కొన్ని ఏరియాల్లో హెల్మెట్ మ్యాండేటరీ. అసలు అలాంటి మ్యాండేటరీ హెల్మెట్ని కూడా యూజ్ చేయం మనం. ఇప్పటివరకు మనకు ఒక్కరు కనపడలేదు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు మనం వెళ్తుంటే. సో ఎవరు అయితే తప్పుగా తీసుకోవద్దు, నేను ఇలా మాట్లాడేది కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, కొంతమందికి అయితే నెగిటివ్గా అనిపించవచ్చు. సో ఎవరు నెగిటివ్గా తీసుకోరు అని ఆశిస్తున్నాను. సో అక్కడ హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉన్నా కానీ మనం వేసుకోకుండా బండికి తగిలించుకుని వెళ్తున్నాడు. సో వాట్స్ ద యూస్? ఇంకా హెల్మెట్ క్యారీ చేస్తూ కూడా ఏం యూస్? అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తున్నారు, అది ఓకే, అది మెచ్చుకోవాల్సిన విషయం. సో మ్యాక్సిమం ఇలాంటి ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం మంచిగా స్లో వెళ్ళడం మంచిది. మనకి ఎప్పుడైతే ఫుల్ ఎంటీ రోడ్స్ ఉంటాయో, మనకి పలానా రోడ్ తెలిసి ఉంటుందో, ఈ రోడ్లో పలానా ప్లేస్లో ఈ గుంత ఉంటుంది, ఈ రోడ్లో ఈ ప్లేస్లో ఈ హోల్ ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి స్పీడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు తెలుసు ఈ రోడ్డు, నేను బేసిక్గా వీక్లీ ట్వైస్ వస్తుంటాను ఈ రోడ్లోను. సో అందుకని చెప్పి నాకు తెలుసు ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ స్పీడ్ వెళ్ళాలి అనేది. అయినా కానీ నేను ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మినిమం అయితే మెయింటైన్ చేస్తున్నాను. మినిమం అంటే 70 ఎక్కేసింది నాది. సో మామూలుగా అయితే కొంచెం స్పీడే వెళ్తాను, టు బి జెన్యూన్. అక్కడక్కడ 90 అయితే మెయింటైన్ చేస్తుంటాను నేను ఈ రోడ్లో. తెలిసినప్పుడు అయితే ఓకే, కానీ మనం ఎప్పుడైతే కొత్త ఏరియాలకి గిని వెళ్తుంటామో, మనకి ఎక్కడ గుంత ఉంటుంది, ఎక్కడ ఏముంటుందో తెలియదు. మనం అలాంటి టైంలో మాత్రం మనం మ్యాక్సిమం కొంచెం ఒక 60 అలా మెయింటైన్ చేస్తే మన బండి కంట్రోల్ అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా. ఒక సర్టెన్ స్పీడ్లో మనకు బండి కంట్రోల్ అవుతుంది, మనం చేయగలం అని తెలుస్తుంది కదా. ఆ స్పీడ్ మెయింటైన్ చేయడం బెటర్. సో ఇది రావులపాలెం జంక్షన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఎవరు పడితే వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, అటు ఇటు క్రాస్ చేస్తున్నారు, ఎవరికి హెల్మెట్లు కూడా లేవు. సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. రోడ్లు ఇలా ఉంటాయి కదా. సో ఇలా ఉన్న రోడ్లలో మీరు ఎప్పుడు కూడా కొంచెం ఓవర్టేకులు చేయడానికి వాటికి ట్రై చేయకూడదు ఎప్పుడు. ఇలా స్మూత్గా ఉన్న రోడ్లు అయితే కొంచెం ఓవర్టేక్ చేయడానికి కానీ, కొంచెం ఇలా సైడ్ వేయడానికి కానీ అంతా బాగానే ఉంటుంది. ఇండికేటర్ ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది, పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది. కానీ
చేయి పెట్టేయటం సరిపోద్ది. సో ఇది కూడా కొంతమంది అలవాటు చేసుకోవాల్సిన విషయం ఇది. అది చేయి పెట్టి తిప్పడం ఏంటంటే, సైకిళ్ళ మీద వెళ్తుంటారు కదా, ఇప్పుడు మా తాతయ్య నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళినప్పుడు రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది తీసుకుందాం. సో వాళ్ళ కాలం నుంచి వచ్చిందనమాట ఆ చేయి పెట్టి తిప్పడం అలాంటిది. సో ఏంటంటే మా తాతయ్య సైకిల్ తొక్కేటప్పుడు రైట్ తీసుకునేటప్పుడు, ఐ మీన్ మన ఇంటి దగ్గరికి వచ్చామంటే ఇంకా రైట్ తీసుకోవాలి. సో మనం లెఫ్ట్ సైడ్ ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ మా ఇల్లు రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ తీసుకునేటప్పుడు చెయ్యి ఇలా పెట్టి, లేకపోతే చెయ్యి నన్ను పెట్టమనేవారు, లేకపోతే మా తాతయ్య చేయి పెట్టేవారు. సో చెయ్యి ఇలా రైట్ సైడ్కి పెట్టి అప్పుడు తిరిగేవాళ్ళు అనమాట. సో అక్కడ ఉన్నది వచ్చింది ఇక్కడ వరకు, ఇప్పుడు వరకు. సో మన తాతయ్యల దగ్గర ఉన్నదన్నమాట అది, చెయ్యి పెట్టి ఇలా రైట్కి తిరిగేది. సో అప్పుడు సైకిల్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి సిగ్నల్ లైట్స్ ఉండవు ఆ సైకిల్కి, కాబట్టి వాళ్ళు చేయి పెట్టి తిప్పేవాళ్ళు. వెనకాల వచ్చే వెహికల్స్ కూడా చిన్న వెహికల్సే ఉండేవి. వెహికల్స్ అంటే అప్పుడు అసలు మ్యాక్సిమం సైకిల్సే ఉండేవి ఎక్కువగా, ఎక్కడో చేతక్లు అలాంటివి ఉండేవి. సో అవి కొంచెం స్లోగానే వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మరీ ఇంత స్పీడ్లు అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు, అంత స్పీడ్ వెళ్ళే కూడా కాదు ఆ బండ్లు. సో అప్పుడు చేతులు పెట్టేవాళ్ళు, అప్పుడైతే ఓకే చేయి పెట్టడానికి. బట్ ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. ఇప్పుడు అందరికీ వెహికల్స్ బండ్లు ఉంటున్నాయి, సిగ్నల్ లైట్స్ ఉంటున్నాయి బండికి. మనం ఇప్పుడు కూడా వాళ్ళ కల్చర్ ఫాలో అయితే ఎలాగా? ఎవరైనా రైట్ సైడ్కి తిరగాలంటే రైట్ సైడ్కి చెయ్యి పెట్టి ఎక్సిలేటర్ వదిలేసి, మనం ఎక్సిలేటర్ మీద బేసి ఉంటుంది కదా మనం రైట్కి తిరగాలన్నా కానీ. సో ఎక్సిలేటర్ వదిలేసి మనం రైట్ సైడ్ చేయి పెడితే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ తిప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాగా రైట్ సైడ్ చేయి పెట్టి తిప్పేవాళ్ళు, సో అది కరెక్ట్ కాదనమాట. అది సైకిల్కి ఉన్న అలవాటు అది అప్పుడు. సో ఇప్పుడు మనకి ఇండికేటర్ ఉంది, ప్రతి బండికి ఇండికేషన్ ఉంటుంది, సిగ్నల్ ఇండికేషన్. సో ఆ ఇండికేషన్ వేసి మనం తిరగాలి. అది అలవాటు చేసుకున్నామంటే మనది కూడా ఇంటర్నేషనల్ ఇండియా అయిపోద్ది, ఇంటర్నేషనల్ కంట్రీ అయిపోద్ది మనది కూడా. అటు ఇటు లేన్ మారేటప్పుడు కూడా మ్యాక్సిమం ఇండికేషన్స్ యూజ్ చేయాలి. సిగ్నల్ ఇండికేషన్ వేసుకొని మనం రైట్కి వెళ్తున్నాము అని చెప్పాలి వెనకాల ఉన్న బండ్లకి. ఎందుకంటే మ్యాక్సిమం హైవే మీద చాలా స్పీడ్ వస్తుంటాయి వెహికల్స్, వెనకాల వచ్చే వెహికల్స్ కూడా. సో వాళ్ళు మనం తిప్పే టైంలో కరెక్ట్గా ఇంకా స్పీడ్ పెంచుదాం అనుకుని గేర్ డౌన్ చేసి స్పీడ్ పెంచారంటే ఇంకా మనకు కొట్టేస్తుంది అది. అందుకని చెప్పి మనం ముందే సిగ్నల్ ఇండికేషన్ వేసి మనం లెఫ్ట్ సైడ్కి వస్తున్నాం, మనం లెఫ్ట్ లైన్కి వస్తున్నాం అని వాళ్ళకి తెలపాలి. మనం అలా తెలిపి అప్పుడు తిరగాలన్నమాట. ఇలాంటి టర్నింగ్స్లో మ్యాక్సిమం హార్న్ చేసి అప్పుడు తిరగాలి. మనం హార్న్ చేయలేదంటే అక్కడ మనకి మామూలుగా అయితే అక్కడ పెద్ద మిర్రర్ ఉండాలి ఆపోజిట్లో. సో దట్ మనకి అటు నుంచి వచ్చే వెహికల్స్ కనబడతాయి, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ వాళ్ళకి కనబడతాయి. అలాంటి మిర్రర్ ఉంటుంది అనమాట. కొన్ని ఏరియాల్లో అయితే పెడుతున్నారు అవి. బట్ ఇప్పుడు ముందు మీద చెప్పాలంటే ఇప్పుడు కొంచెం రోడ్లు కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాంట్లో మాత్రం మెచ్చుకోవాల్సిందే కొంచెం గవర్నమెంట్ని. రోడ్స్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయినాయి, ముందు మీద కొంచెం చేస్తున్నారు. అక్కడక్కడ అలాంటి రిఫ్లెక్ట్ అయ్యే మిర్రర్స్ పెట్టి కొంచెం డివైడర్లు అవి ఈ క్లీనింగ్స్. ఈ రోడ్డు ఈతకోట రోడ్డు చూసినట్లయితే ఈ ఈతకోట రోడ్డు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడైతే ఇంత వర్స్ట్గా ఉంది, కానీ ఇక్కడ వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇందుకు ఇప్పుడు కూడా జరుగుతుంది, మనం ఇప్పుడు లైవ్లో చూడొచ్చు. సో ఇది కూడా రోడ్డు పనే అనమాట. బట్ ఏంటంటే మన జాగ్రత్తలు మనవి, మనం ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటుంటే, మనం సిగ్నల్ ఇండికేషన్స్, మనం రూల్స్ ఇవన్నీ చిన్నగా కొంచెం అట్లీస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంటే అప్పుడు మన ఇండియాని మనం అభివృద్ధి చెందుకోవడానికి సహాయపడిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ స్మూత్ రోడ్డు మీద రైడ్ చేస్తుంటే బండి అబ్బా ఫైనల్గా ఈతకోట రోడ్లో చిన్న ముక్క మంచిగా స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ రోడ్డు మీద రైడ్ చేస్తుంటే. ఈ రోడ్డు ఎంత దూరం ఉంటే అంత దూరం ఇలాగే వెళ్ళిపోతాను నేను. సూపర్, అసలు ఎంత స్మూత్గా ఉందంటే బటర్ స్మూత్, అసలు మంచిగా వెళ్తుంది బండి. సో కొంచెం ఇలాంటి హెవీ లోడ్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీస్ కానీ ఇలాంటి ట్రాక్టర్స్ కానీ ఇలాంటివి. సో మ్యాక్సిమం వాళ్ళకి కొంచెం సరిపడా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి దూరంగా ఉండడానికి. ఎందుకంటే వాళ్ళు బ్రేక్ వేస్తే మనకి వెనకాల లైట్లు ఏం కనిపించవు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉందంటే మనకి వెనకాల లైట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కొన్నిట్లకైతే ఉంటాయేమో, సో కొన్నిట్లకైతే ఉండవు మ్యాక్సిమం. సో మనం ఎప్పుడైతే వాళ్ళ వెనకాలే వెళ్తున్నామో వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టారంటే, ఇన్ కేస్ వాళ్ళకి సడన్గా బ్రేక్ కొట్టాల్సి వచ్చిందంటే మనం వెళ్ళి ఆ ట్రక్ని గుద్దేస్తాం. ఆ ట్రక్కి ఏం కాదు, మనకు అయిపోద్ది. సో అందుకని చెప్పి మినిమం దూరం ఉండాలి. ఇప్పుడు బస్సులు కూడా
ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అవి ఉంటాయి. సో కొన్నిట్లకైతే మెయింటైన్ డిస్టెన్స్ అని చెప్పేసి ఇంత రాసి ఉంటుంది, పలానా 50 మీటర్స్ అని చెప్పేసి 60 మీటర్స్ అని చెప్పేసి అలా రాసి ఉంటుంది. సో కొన్నిట్లకైతే ఇలా రాసి ఉండదు. రాసి లేకపోయినా కానీ మనం అర్థం చేసుకుని కొంచెం దూరంగా మెయింటైన్ చేయాలన్నమాట లారీస్కి, బస్సులకి, హెవీ లోడ్ వెహికల్స్కి. ఈ రోడ్లు మొత్తం ఇలాగే కంప్లీట్ అయిపోయినాయి అంటే అయిపోయిందా? సర్లే. సో టిల్ట్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా మనం మిర్రర్స్లో మాత్రం చూసుకోవాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం టిల్ట్ చేయకూడదు అంటే ఇలాంటి గుంతలు వచ్చినప్పుడు మనకి తప్పదు, మనం చేయాల్సిందే. ఎందుకంటే మనం ఎవరికీ ఉండదు ఇష్టం ఆ గుంతల్లోనే పెట్టుకుంటూ పోవాలని చెప్పేసి. సో అందుకని చెప్పి మనకి మిర్రర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం చేయొచ్చు. ఎందుకంటే మనం వెనకాల ఎవరు వస్తున్నారో లేదో చూసుకొని ఈజీగా మనం ఇలా టిల్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మిర్రర్స్ ఉండాలి, మనకి వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నమాట. అది జస్ట్ ఇందాకే కదా చెప్పాను. ఇదిగో ఎగ్జాంపుల్ ఇదనమాట, 50 అడుగులు దూరం పాటించండి. నేను 50 అడుగుల దూరం పాటించానో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా స్లో ఉన్నాను కాబట్టి నాకు ఓకే. జస్ట్ ఇలా బ్రేక్ మీద నా చెయ్యప్పుడు బ్రేక్ మీద కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ కార్ అయినా సరే బ్రేక్ మీద ఎప్పుడు కాలు రెడీగా ఉంటుంది, బండి అయినా సరే బ్రేక్ ఫ్రంట్ డిస్క్ మీద ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో అదొక మంచి హ్యాబిట్ అనమాట. ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ మనం బ్రేక్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి మన మైండ్లో. ఎప్పుడు మనం బండి ఎక్కామంటే బ్రేక్ మీద ఎప్పుడు ఒక అవగాహన ఉండిపోవాలి మనకి మైండ్లో. మనం ఎప్పుడైనా ఏదన్నా కార్ని కానీ బైక్ని కానీ ఓవర్టేక్ చేస్తున్నాం, సైడ్ వేస్తున్నాం అంటే మాత్రం మనం జస్ట్ వాళ్ళ పక్క నుంచే సైడ్ వేయకూడదు. ఎప్పుడు కూడా మనం కొంచెం డిస్టెన్స్ తీసుకుని సైడ్ వేయాలన్నమాట. మనకి డిస్టెన్స్ దొరికింది, మినిమం డిస్టెన్స్ అనిపించినప్పుడు సైడ్ వేయాలన్నమాట కొంచెం. ఎందుకంటే వాళ్ళు మనం సైడ్ వేస్తుండగా కరెక్ట్గా ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు చూడకపోవచ్చు, మనం వాళ్ళ పక్కనే ఉన్నామంటే ఒక్కొక్కసారి సైడ్ మిర్రర్లో కూడా కనిపించదు. సో అందుకని చెప్పి కొంచెం మన మంచికి కొంచెం డిస్టెన్స్ తీసుకుని సైడ్ వేయడం అయితే బెటర్. ఇన్కేస్ వాళ్ళు చూసుకోకుండా స్టీరింగ్ రైట్కి తిప్పినా కానీ, ఒకవేళ చూసుకోకుండా బైక్ హ్యాండిల్ ఇలా రైట్కి తిప్పినా కానీ మనకి ఒకరికొకరం తగులుతాం, మళ్ళీ మనమే పడిపోతాం. సో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకుని సైడ్ వేయడం బెటర్ అనమాట. నిజం చెప్పాలంటే కొంచెం ఆ వెస్ట్ గోదావరి, నరసాపురం ఈ రోడ్లు చూసుకుంటే అవి కొంచెం బెటర్. మన ఈస్ట్ గోదావరిలో అసలు కొంచెం కూడా మంచి రోడ్లు లేవు, అక్కడ చెత్త రోడ్లు. ఇదిగో అసలు ఈ గుంతలో దీంట్లో బండి పడిందంటే ఇంకా లెగడం కష్టం ఇలాంటి బండ్లకి. ఇంకా ప్రాపర్ ఆఫ్ రోడ్ బండ్లు ఉండాలన్నమాట ఈ రోడ్లలో, అడ్వెంచర్ బండ్లు ఉండాలి. ఇదిగో ఇంత గుంటలు ఉంటాయి. ఓ పక్కనేమో ఎండ చంపేస్తుంది పైనుంచి, ఇంకో పక్కనేమో ఈ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్కి తోడు, ఆ ట్రాఫిక్ కూడా ఎందుకైందంటే నార్మల్గా రోడ్లు బాగుంటే బాగానే వెళ్ళిపోతాయి, ఆ ట్రాఫిక్ ఏమో అంత ఉండదు. కానీ వాళ్ళు ఆ లోడ్ వెహికల్స్తో కొంచెం అటు ఇటు తప్పించుకుని వాళ్ళు కష్టపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈలోపు మాలాంటి వాళ్ళకి తీరిపోతుంది అనమాట, వాళ్ళని సైడ్ వేసుకుని వెళ్ళడానికి. ఇదంతా నాకైతే ఈ రోడ్లు తెలిసినాయే కాబట్టి పర్లేదు. ఓ డిఎమ్మ, వీళ్ళందరూ ఇటు సైడ్ వచ్చేస్తే ఇంక ఇటు వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళాలో, మరి ఏ రోడ్ల మీద వెళ్ళాలో, ఇంకా అలా కింద కాలంలోకి వెళ్ళాలేమో. ఇంకో చూడండి ఎంత పెద్ద హోల్స్ ఉన్నాయి. ఒకసారి హోల్స్లో నుంచి వెళ్తాను చూడండి, బండి అలా కిందకి దిగిపోతుంది లోపలికి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ డ్యూక్తో ఇంకా మోజు తీరిపోయింది. నేను ఇంకా వేరే ఆఫ్ రోడ్ బండి మేబీ ఏదైనా కొంచెం మా రోడ్లో సెట్ అయ్యే బండి ఏదన్నా చూసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇంకా ష్యూర్ కాదు, ఇంకా కన్ఫర్మ్ కాదు, బట్ బండి అయితే కొంచెం అమ్మే ఉద్దేశాలు ఉన్నాయి నాకు. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో చూడండి, ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి ఒకవేళ సీరియస్లీ ఎవరికైనా కావాలనుకుంటే. రేట్లు అవన్నీ మనం దాంట్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను కూడా ఏమీ కన్ఫర్మ్ ప్రిపేర్ అయిపోయి చెప్పట్లేదు ఈ మాట. సో నాకు ఒక మైండ్లో ఉద్దేశం ఉందన్నమాట, కొంచెం బండి చేంజ్ చేసేద్దాంలే ఇంకా అనిపిస్తుంది. సో మొత్తం బండి అంతా కూడా రిపేర్ చేయించేసాను, ఇప్పుడు ఆల్ గుడ్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలపండి. గుడ్ అయితే గుడ్ అని, బ్యాడ్ అయితే బ్యాడ్ అని. సో ఈ వీడియోకి ఇంతే. దిస్ ఈజ్ తెలుగు బాయ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.